జనవనఘన జాతర మేడారం మహా జాతరలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. వనం నుంచి జనంలోకి రాబోతోంది సమ్మక్క తల్లి. చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క దేవతను మేడారం గద్దెలపైకి తీసుకురాబోతున్నారు పూజారులు. మూడంచెల భద్రత నడుమ గద్దెలపైకి సమ్మక్క ఆగమనం సాగబోతోంది. గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కకు ఆహ్వానం పలకబోతున్నారు జిల్లా ఎస్పీ. సమ్మక్క ఆగమనం కోసం ఎదురు చూస్తోన్న లక్షలాది మంది భక్తజనం. ఇప్పటికే గద్దెల మీద కొలువు తీరాయి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలు. మేడారం మహా జాతరలో సారలమ్మ తల్లి ఆగమనం అంగరంగ వైభవంగా పూర్తయింది. కన్నేపల్లి నుంచి సారలమ్మను ప్రధాన పూజారి కాకా సారయ్య రహస్య పూజల అనంతరం కూడా మేడారం గద్దెలపైకి తరలించారు. కన్నేపల్లి నుంచి 3.5 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గద్దెలపైకి చేరుకున్నారు సారలమ్మ తల్లి. నాలుగు రోజుల పాటు జరిగే మేడారం మహా జాతరలో తొలి రోజు ముగ్గురు వనదేవతల ఆగమనం ప్రత్యేకమైంది. పూనుగొండ్ల నుంచి 70 కిలోమీటర్ల కాలినడకన 2 రోజుల పాటు ప్రయాణం చేసి మేడారం చేరుకున్నారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు. ఏటూరు నాగారం కొండాయి నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణించి గద్దెలపైకి చేరుకున్నారు పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. పగిడిద్దరాజును పెనక బుచ్చిరామయ్య, గోవిందరాజును డబ్బగట్ల గోవర్ధన్ గద్దెలపైకి తీసుకురాగా సారలమ్మను కాకా సారయ్య మేడారం తీసుకువచ్చారు. ప్రధాన దేవత అయిన సమ్మక్క కూతురు సారలమ్మ ఆగమనం ఎంతో ప్రత్యేకమైంది. కన్నేపల్లిలో కొలువైన సారలమ్మకు ఉదయం నుంచి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాక వంశీయులు ఆడపడుచులు తెచ్చిన పవిత్ర జలంతో సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి పసుపు కుంకుమలతో అలంకరించారు. కాకా వెంకటేశ్వరులు, కాకా కిరణ్ కుటుంబ సమేతంగా పసుపు కుంకుమలతో మేడారం చేరుకుని సారలమ్మ గద్దెను ముగ్గులతో అలంకరించారు. మళ్లీ తిరిగి కన్నేపల్లి వెళ్లి సారలమ్మకు రహస్య పూజలు నిర్వహించారు పూజారులు. ఈ పూజల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సాయంత్రం 7:30 కన్నేపల్లి ఆలయం నుంచి సారలమ్మ ఆగమనం ప్రారంభమైంది. ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య సారలమ్మ ఆగమన ప్రక్రియ మొదలైంది. దారి పొడవునా భక్తులు నీరాజనాలు, శివసత్తుల పూనకాలు, సారలమ్మ నినాదాలతో మేడారం మురిసిపోయింది. సారలమ్మ ప్రధాన పూజారి కాకా సారయ్య సారలమ్మను తీసుకువస్తూ ఉండగా కాకా కిరణ్, కాకా వెంకటేశ్వరులు సురక్షకులుగా ఉన్నారు. హనుమాన్ జెండాతో సోలెం వెంకన్న ముందు నడవగా గొంది లక్ష్మయ్య జలకంతో, కాకా రంజిత్ ధూప దీపంతో కలిసి వచ్చారు. కాకా కనకమ్మ, కాకా భుజంగరావు, కాకా లక్ష్మీబాయి బృందం సారలమ్మను మేడారం తీసుకువచ్చారు. మేడారం మహా జాతరకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి అక్కడ నుండి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం అవబోతోంది. అక్కడ భక్తులు ఏ రకంగా వచ్చి ఉన్నారు, ఏర్పాట్లు ఎట్లా జరిగాయి, అప్డేట్స్ ఏంటి సుజాత? మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి కోట్లాది మంది భక్తులు ఈసారి వస్తారని ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. నిన్న 12:30 అర్ధరాత్రి సారలమ్మ గద్దె మీద కొలువు తీరడంతో ఈరోజు భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎందుకంటే 3 రోజుల పాటు జరిగేటువంటి ప్రధాన ఘట్టాలైనటువంటి సారలమ్మ గద్దె మీదకి వచ్చిన తర్వాత ఈరోజు సమ్మక్క గద్దె మీదకి రానున్నది. సాయంత్రం చిలకలగుట్ట నుంచి ప్రభుత్వ లాంఛనాలతో మొదటిగా చిలకలగుట్ట మీద రహస్య పూజల అనంతరం కూడా గాల్లో కాల్పులు చేసి 3 అంచెల భద్రతతో అమ్మవారిని ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ గద్దెల మీదకి తీసుకొస్తారు. గద్దెల మీద కొలువు తీరిన తర్వాత భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మేడారం మొత్తం కూడా జనసంద్రంతో అటు భక్తులతో కిక్కిరిసిపోతున్నటువంటి విజువల్స్, అటు సారలమ్మ గద్దె మీద కొలువు తీరడంతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా నిన్ననే గద్దెల మీద కొలువు తీరడంతో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది.
అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం అంటే బంగారంగా కొలుస్తూ ఉంటారు. అమ్మవారికి ఒడిబియ్యము అదేవిధంగా బంగారాన్ని సమర్పిస్తూ తమ మొక్కులంతా కూడా భక్తులు తీర్చుకుంటున్నారు. అయితే బంగారాన్ని సమర్పించేటువంటి టైంలో భక్తులు అమ్మవారిని కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటువంటి తల్లిగా భావిస్తారు. కాబట్టి ప్రతి ఏడాది వచ్చేటువంటి వాళ్ళు తమ కోరికలను తీర్చినటువంటి ఆ తల్లికి బంగారాన్ని తిరిగి సమర్పిస్తూ ఉంటారు. మళ్ళీ కోరినటువంటి కోరికలు తీరితే వచ్చే ఏడాది అమ్మవారికి బంగారాన్ని సమర్పిస్తామని మొక్కులన్నీ కూడా చెల్లిస్తూ ఉన్నారు. చూడొచ్చు ఈసారి ఆలయ అభివృద్ధి, ఆ గద్దెల చుట్టూ అమ్మవారి అలంకరణతో పాటు ఆ గంటల సవ్వడి మారు మోగిపోతూ ఉంది. వచ్చినటువంటి భక్తులు అమ్మవారికి వినిపించేలాగా ఆ గంటలు మొదటిగా కొట్టి ఆ తర్వాత కోరినటువంటి కోరుకోవాల్సినటువంటి కోరికలన్నిటినీ కూడా కోరుకుంటున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గుడికి తీసుకువెళ్ళి ఆ తర్వాత గద్దెల మీద ఆ అమ్మవారిని కూడా తీసుకువచ్చారు. అమ్మవారు ఎప్పుడైతే ఇక్కడ గద్దెల మీదకి వచ్చిందో ఆ తర్వాత పాటు జరిగేటువంటి మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈసారి చేసింది ప్రభుత్వము. దాంతో పాటు చుట్టూ షెడ్లని ఒకవేళ వర్షం వచ్చినా లేదంటే ఎండ వచ్చినా వచ్చేటువంటి భక్తులకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు షెడ్లని ఏర్పాటు చేయడంతో ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఆ భక్తులు క్యూ లైన్లో వెళ్ళేటువంటి సమయంలో రద్దీ అనేది కనిపించదు. కేవలము 10 నుంచి 15 నిమిషాల లోపే అమ్మవారికి వాళ్ళు చెల్లించాల్సినటువంటి మొక్కులు చెల్లించడంతో పాటు అమ్మవారిని దర్శించుకోవడానికి తక్కువ టైం పట్టడంతో భక్తులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సమ్మక్క రాక కోసము భక్తులంతా కూడా వేచి చూస్తున్నారు. ఈరోజు ప్రధాన ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సారాలమ్మ ఆ తర్వాత సమ్మక్క రాక కోసము ఆ గద్దె మీద కొలువు తీరేటువంటి సమయం ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే చిలకలగుట్ట దగ్గర అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. 3 అంచెల భద్రత. అమ్మవారిని సాయంత్రం తీసుకొచ్చేటువంటి సమయంలో ఈ మేడారం అంతా జనసంద్రంగా మారుతుంది. భక్తుల కోలాహలలే వినిపిస్తాయి. అమ్మవారిని చూడాలన్నటువంటి ఒక ఆశతో భక్తులు ఎక్కడెక్కడో నుంచో దూర ప్రాంతాల నుంచి అంటే వాడవాడ నుంచి కూడా అమ్మవార్లు భక్తులు తరలి వస్తారు. మొత్తానికి ఈ రోజు జరిగేటువంటి ప్రధాన ఘట్టం కోసం అయితే భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎప్పుడైతే ఆ గద్దెల మీద అమ్మవారు సమ్మక్క కొలువు తీరనున్నదో అప్పుడు వీవీఐపీలతో పాటు భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ సుజాత.